ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండ నిమిత్తము నీ కుడి చెయ్యి చెయ్యనిది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు తమను చూసి పొగడాలనే ఉద్దేశంతో అందరూ చూస్తుండగా దాన ధర్మాలు చేసేవారికి ఈ వాగ్దానం ఇవ్వబడలేదు. వారి కోరిక ప్రతిఫలం వారికి వచ్చేసింది కాబట్టి రెండోసారి ప్రతిఫలం కావాలని వారు ఎదురు చూడకూడదు. అయితే మనం చేసే ధర్మకార్యాన్ని రహస్యంగా ఉంచితే, ఎంత రహస్యంగా అంటే అది మన జ్ఞాపకాల నుండి చెరిపివేయటం ద్వారా మనము కూడా తెలియనంత రహస్యంగా చేయాలి. మనం రోజులు భోజనం చేస్తాం, ఆ విషయాన్ని చాలా త్వరగా మర్చిపోతాం. అలాగే మనం చేసే ప్రతి ధర్మకార్యాన్ని చూస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, మర్చిపోతూనే ఉండాలి. ఎవరికి ఏ విధంగా సహాయపడ్డామో అన్న విషయాలు బహిరంగంగా నమోదు చేసుకోవద్దు. కనీసం మనం ధర్మాలు చేస్తూ నేను ఎంత ఇచ్చాను అని మనసులో కూడా అనుకోవద్దు. అలా అనుకుంటే మనము ప్రతిఫలము మనమే ఇచ్చుకున్నట్లు అవుతుంది. మనం ధర్మకార్యాలు చేసే మిగతా విషయాలు దేవుని చేతికి అప్పగిద్దాం. ఎందుకంటే ఆయన వాటన్నిటిని తప్పకుండా చూచి నమోదు చేసుకుని తగిన ప్రతిఫలం ఇస్తాడు ఖచ్చితంగా. ఈ విషయాల్లో ఆయన ఎన్నడూ తప్పిపోడు. దాన ధర్మాలు అలుపు ఎరగకుండా చేస్తూ దాన్ని రహస్యంగా ఉంచేవారు ధన్యులు. మనకు తెలియకుండానే చేసే ధర్మకార్యాలు చూపించిన ప్రేమలో ఆ వ్యక్తికి గొప్ప విశ్వాసం కలుగుతుంది. రహస్యంగా దాతృత్వ కార్యాలు చేసేవారిని దేవుడు వ్యక్తిగతంగా చూసి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఈ కార్యాన్ని ఆయన స్వంత విధానంలో తగిన సమయంలో జరిగిస్తాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలం అతి శ్రేష్టమైనది. లేఖనాల్లో ఆయన ఇలా అన్నారు, మిక్కిలి అల్పులైన వీరికి చేస్తే నాకు చేసినట్లే అని. అంటే అల్పులకి భోజనం, నీళ్లు, బట్టలు, ఓదార్పు, ధైర్యం వీటిని వారికిస్తే ఆయనకి చేసినట్లు అని చెప్పారు. అలాగే లేఖనాల్లో ఇలా అన్నారు, ఉపకారం ధర్మం చేయ మరవకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని. మనము ఆయనకు చేసేదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అది భూమి మీద పరలోకములో దానికి తగినట్లుగా జీవిద్దాం. దేవుడు అట్టి బాధ్యత మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము ఇతరులకు సహాయం చేసి మీ దగ్గర నుంచి పొందుకునే ప్రతిఫలాలు పరలోక సంబంధంగా, భూ సంబంధంగా వాటిని మేము కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించి, వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి, గర్భం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి.
మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.